ఇక పొత్తు వ్యవహారం టికెట్ల పంపిణీ కూటమిలో కాకరేపుతూనే ఉన్నాయి. టికెట్ దక్కని నేతలు ఆయా పార్టీల్లో అసమ్మతి గళమెత్తుతున్నారు. ఈ క్రమంలోనే ఉమ్మడి కర్నూలు జిల్లా ఆదోని ఎమ్మెల్యే టికెట్ పొత్తులో బీజేపీకి వెళ్లడంతో ఆ సీటు ఆశించిన టీడీపీ ఇన్ఛార్జ్ మీనాక్షి నాయుడుతో పాటు ఆయన అనుచరుల్లో కూడా తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతోంది. ఇక ఉమ్మడి కర్నూలు జిల్లాలో అసంతృప్తుల్ని బుజ్జిగించేందుకు జోన్ 5 పరిశీలకుడిగా ఉన్న బీదా రవిచంద్ర యాదవ్ ను రంగంలోకి దింపింది టీడీపీ అధిష్టానం. ఆయా నియోజకవర్గాల్లోని అసంతృప్త నేతలను బుజ్జగించి రెబల్స్ లేకుండా చూడాలని ఆదేశించింది. దీంతో మీనాక్షి నాయుడిని బుజ్జగించేందుకు ఆయన ఇంటికి వెళ్లగా రవిచంద్ర యాదవ్ కు అనుచరులు కుటుంబ సభ్యులు చుక్కలు చూపించారు. ఎంత ఇబ్బంది పెట్టినామో ఎందుకోసం చెప్పు. ఒకటే మనం ఎంతమందికి ఇబ్బంది పెట్టారు చెప్పు. మనకి పోయినారు ఎవరైనా నేను ఇడిచిపెట్టే మంచి టైం వస్తుంది, మంచి కాలాలు వస్తాయి, మనం బాగుపడతాం అట్లా ఉన్నాం తెలుసా. టీడీపీ నేత రవిచంద్ర యాదవ్ ముందు మీనాక్షి నాయుడు ఆవేదన వ్యక్తం చేశారు. ఆదోనిలో నిర్వహించిన టీడీపీ మొట్టమొదటి సభ గ్రాండ్ సక్సెస్ కావడంతో అధినేత చంద్రబాబు ఎంతగానో ప్రశంసించారని గుర్తు చేశారు. తనని పార్టీ ఆఫీస్ కు పిలిపించుకుని నేతలందరికీ పరిచయం చేశారని, ఆదోని సభలో అందరూ సక్సెస్ చేయాలని చెప్పారని, కానీ టికెట్ విషయంలో మాత్రం వెన్నుపోటు పొడిచారని మీనాక్షి నాయుడు మండిపడ్డారు. ఆదోని మీటింగ్ సక్సెస్ అయినాక నన్ను ప్రపంచం తెలుగు వాళ్ళంతా ప్రశంసించేటట్లు పోగా 4 రోజుల్లో విజయవాడ మీటింగ్ లో ఏ మీటింగ్ పెట్టినా నా గురించి పోగా నేను పార్టీ ఆఫీస్కి వస్తే ఆయుధం చేసుకుని బతికించి తమ్ముడు పార్టీని పార్టీ అంటే పిచ్చి బ్రదర్ నాకు ఏమీకున్నా సచ్చే వరకు పార్టీకి సేవ్ చేస్తా. కానీ ఎంత బాధ ఉంది ఏమనేది నాకు తెలుసు. రవిచంద్ర యాదవ్ తో మీనాక్షి నాయుడు అనుచరులు వాగ్వాదానికి దిగడంతో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో అప్రమత్తమైన మీనాక్షి నాయుడు కార్యకర్తలు ఆవేదన వ్యక్తం చేస్తుండగా చేతులెత్తి దండం పెట్టి మరీ బతిమాలాడు. చెప్పండి మీనాక్షి నాయుడికి ఇంటికి పోతే అంత మర్యాద చెప్తే వినాలా మీరు? వాళ్ళు ఏం చేస్తారు చెప్పు. వాళ్ళకు కూడా బాధ ఉంది. ఏం చేస్తారు? మీనాక్షి నాయుడు ఏమనేది వాళ్ళకి తెలియదు. ఏం చెప్తారు? చెప్పేది కాదు. చెప్పి ఏం చేస్తాం చెప్పు. బుజ్జగింపు కోసం వచ్చిన నేతలపై మీనాక్షి నాయుడు అనుచరులు ఆయన కుటుంబ సభ్యులు ఒక్కసారిగా విరుచుకుపడ్డారు. ఈ క్రమంలోనే బీదా రవిచంద్ర యాదవ్ ను మీనాక్షి నాయుడు భార్య కోడలు గట్టిగా నిలదీశారు. దీంతో తన పాత్ర ఏమీ లేదంటూ రవిచంద్ర యాదవ్ దండం పెడుతూ చెప్పుకోవాల్సి వచ్చింది. ఇప్పుడు అన్నకు రుణం తీర్చుకోవాలనిపించలేదా?